ఆశీర్వాదము పొందే సత్తా ఏ మనుషునికి లేదు. కాబట్టి నేను చేస్తాను, నాకు చేస్తేనే ఆశీర్వాదం వస్తుంది అనుకునే ప్రతి మనుషుడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు. కాబట్టి నీవు చెయ్యని దానిని, నీవు చెయ్యలేని దానిని యేసు ప్రభు నీ పక్షమున చేసి నీకు గిఫ్ట్గా ఇవ్వడానికి వచ్చాడు. మళ్ళా నేను చేస్తేనే అయితే అంటివా అంటే నువ్వు ధర్మశాస్త్రం కిందికే పోతున్నావు. అప్పుడు నువ్వు నేను చేస్తేనే నాకు వస్తుంది అన్నావు అనుకో, నువ్వు ధర్మశాస్త్రం కిందికి పోతున్నావు. మరి దేవుడు ఆ లెక్క ప్రకారం నీకు తీర్పు తీరుస్తే శాపం వస్తుందా, దీవెన వస్తుందా? గట్టిగా చెప్పండి. అదని శాపమే వస్తుంది. దేవుడు ఏమంటుండంటే, ఒరే నేను చేస్తానని అనకురా, నేను నీ పక్షముగా చేసి నేను నీకు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాను. నేను ఫ్రీగా ఇస్తా, నువ్వు చెయ్యలేవు, నీకు చేత కాదు. నేను నిన్ను ధర్మశాస్త్రము నుండి చేస్తేనే దీవెన అనే రూల్ ధర్మశాస్త్రం రూల్ ఏంటిదంటే, నువ్వు చేస్తే దీవెన, నువ్వు చేయకపోతే శాపము. ఆ రూల్ కింద ఉన్న మనుషులందరికీ ఏ మనుషుడికి అది చేయడానికి చేతనవ్వట్లే. నెక్స్ట్ కూడా చదువుదాం, గలతీ 3:11. ధర్మశాస్త్రము చేత ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము చేత, ఇదిగో ఇది కనుక బుర్రలకు ఎక్కించుకోకపోతే లాభం లేదు. ఇక ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. మీకు అర్థమవుతుందా? నువ్వు చేసినందుకు నిన్ను దీవించడు. ఎందుకంటే చేస్తాను అంటే మొత్తం చేయాలి, 100 మార్కులు రావాలి. వస్తుందా? రావు. మరి ఎందుకు చేస్తాను బయలుదేరుతావు? నువ్వు చేసినందుకు నీకు దీవెన రాదు. ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రము వలన దేవుని దృష్టిలో నీతిమంతుడు కాడు. మరి ఎట్లవుతాడు? యేసు ప్రభువును నమ్మితే ఆయన చేసిన నీతి నీకు గిఫ్ట్గా ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రము చెడ్డదంటున్నానా, మనుషులు చెడ్డోళ్ళు వాళ్ళకి చేయని చేత కాదంటున్నానా? మనుషులు అందరూ పాపులే, ఒక్కడైనా నీతిమంతుడు లేడు. వాళ్ళకి ఇది చేయడము చేత కాదు. ధర్మశాస్త్రానికి నేను చేస్తా అని తెలివి తక్కువగా కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. దీని నుండి విడిపించడానికి ఇప్పుడు కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు కూడా అంటున్నారు, నేను చేస్తేనే నాకు పరలోకంలో బహుమానం. వాడు మరలా ధర్మశాస్త్రం కిందికి పోతున్నాడు. కాబట్టి బైబిల్లో కరెక్ట్గా బైబిల్ అర్థం చేసుకున్నవాడు యేసు ప్రభువును బట్టి నాకు దొరుకుతున్నాయి అనాలి, కానీ చేసినందుకు దొరుకుతున్నాయని ఎవడు అనడానికి వీలు లేదు. మనం ఎఫెసీ 2:8-9 ఉంటుంది, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షణ పొంది ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు. రక్షణ అనేది మీ వలన కలిగింది కాదు, మీ క్రియల వలన కలిగింది కూడా కాదు. కనుక ఎవడు అతిశయించడానికి వీలు లేదు. దేవుడు మనుషులు క్రియలు చేయకపోయినా ఫ్రీగా ఇద్దామని అనుకుంటున్నాడు. అది సువార్త. అది అర్థం కాక నేను చేస్తేనే వస్తుంది అంటే వస్తుంది, కానీ శాపం వస్తుంది. మీరేం చేస్తారు? ఇప్పుడు చేస్తేనే వస్తుంది అంటారా? అంటే వస్తుంది. ఏమొస్తుంది? శాపం, దీవెన రాదు. ఎందుకంటే చేయలేరు కదా. క్రియలు రోమా 8:28 చదువుదాం.
రోమా 8:28. దేవుడు చెప్తుంది ఏంటిది? ఒకసారి వినాల మనం. సారీ, రోమా 3:28 అండి. రోమా 3:28. ఎవ్వరూ ధర్మశాస్త్రానికి లోబడి 100 మార్కులు తెచ్చుకోలేరు. కనుక ధర్మశాస్త్రమునకు వేరుగా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనం నిన్న చూసాము రోమా 3:24లో ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నువ్వు ఆజ్ఞను లోబడినందుకు నీతిమంతుడవా? యేసును నమ్మినందుకు నీతిమంతుడవా? యేసును నమ్మినందుకు దేవునంతటి నీతిమంతుడవు, ఉచితముగా. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువును నమ్మిన వాళ్లకు మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా? చూపిస్తా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 39వ వచనం. అపోస్తుల కార్యము 13:39. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఒక్కసారి మీరు నాకు జవాబు చెప్పాలా? మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో అంటే అర్థమైందంటే మీకు మోషే ధర్మశాస్త్రము వలన మీకు మోషే ధర్మశాస్త్రం వలన ఎన్ని మార్కులు వచ్చినాయి? గట్టిగా చెప్పండి. 0 కదా? ఏం చేయలేకపోయాం. మీకు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో యేసు ప్రభువును విశ్వసించే ప్రతివాడు యేసు ప్రభు వలననే నీతిమంతులుగా. మీకొకటి అర్థమవుతుందా? ఒక్కటి తప్పిపోతే ఎన్ని తప్పిపోయినట్టు? అన్ని తప్పిపోయినట్టే. యేసును నమ్మితే ఎన్ని నెరవేర్చినట్టు? ఈ వచనం ప్రకారము అన్ని. విశ్వసించు ప్రతివాడు అన్ని విషయములు అన్నిటిలో నీతిమంతుడు. 100 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు దీనికి లోబడితే నీకు 100 మార్కులు వస్తాయా? యేసు ప్రభువును నమ్మితే 100 మార్కులు వస్తాయా? లోబడింది ఎవరు? యేసు ప్రభు. అది మనకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఇప్పటికన్నా అర్థమైందా? నువ్వు నీతిమంతుడాలవు, నువ్వు దేవునంత నీతిమంతుడవు అంటే నువ్వు లోబడినందుకు కాదు, యేసు ప్రభు లోబడినందుకు నువ్వు నీతిమంతుడు. ఇంకా అర్థం కాలేదా? ఇంకొక వాక్యం కూడా చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమా 5:19. అంటే ఇది ఆదాము. ఒక మనుషుడు అవిధేయత చూపినందుకు మనం ఆదాము అవిధేయత చూపినందుకు మనం అందరము జన్మం నుండి పాపులమైనాం కదా. అట్లాగే ఎవరి విధేయత ఇది? యేసు ప్రభు. ఒక్కని విధేయత వలన అనేకులు. ఇప్పుడు నువ్వు నీతిమంతులు అని అంటే నువ్వు విధేయత చూపినందుక నీతిమంతుడు, లేదా యేసు ప్రభు విధేయత చూపినందుకు మనం నీతిమంతులు. ఇది మైండ్లోకి బాగా ఎక్కించుకోవాలా. ఇప్పుడు దేవునంతటి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? డౌట్ లేకుండా చెప్పాలి. నీది అంటే 0. యేసు ప్రభువుని నమ్ముతలేవా? నమ్ముతున్నావు. మరి 100% నువ్వు నీతిమంతుడవే, నీతిమంతురాలవే. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాము. యేసు ప్రభు శిలువ మరణము ద్వారా నువ్వు లోబడితే నీకు దీవెన అనేది కొట్టేసింది. ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. అంటే నువ్వు లోబడితే నీకు దీవెన, నువ్వు లోబడకపోతే నీకు శాపము అనే రూల్ కింద ఉంటివి కదా.
ఆ రూల్ కింద నుంచి నిన్ను తప్పించేసిండు యేసుప్రభు శిలువ మరణము ద్వారా. అది చదువుతున్నాం. గలతీ 3కు మరలొద్దాం. ఇప్పుడు గలతీ 3లో మనం ఏం చదువుతున్నామంటే, ఆయన శిలువ మరణము ద్వారా మనుషులను ధర్మశాస్త్రము నుండి విడిపించాడు. అంటే ఇప్పుడు నువ్వు చేస్తేనే దీవెన కాదు, యేసు ప్రభు చేశాడు అని నమ్మితే దీవెన. ఎంత ఈజీ ఇది కాదా? ఈజీ వద్దా? ఎంత ఆయన శిలువ మరణము మనకేమి సంపాదించింది అని అంటే, ధర్మశాస్త్రము నుండి విడిపించింది. చేస్తేనే దీవెన అనే రూల్ నుండి దేవుడు మనల్ని విడిపించాడు. మనం గలతీ 3:10 నుంచి స్టార్ట్ చేస్తాం. 10 చదివాం కదా, 11 చదువుదాం. ధర్మశాస్త్రము చేత ఏలైనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అనేది ఎవరన్నా నేను చేసినందుకు వస్తుంది అని అంటే అది విశ్వాస సంబంధమైంది కాదు. 100% దీనికి లోబడితేనే నీకు దీవెన, లేకపోతే శాపము. కంటిన్యూ. విశ్వాసం వలన మనం లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూసారా, యేసు ప్రభు మన కొరకు శాపముగా అయిపోయినాడు. ఎక్కడ? శిలువ పైన. యేసు ప్రభు మన కొరకు శిలువ పైన శాపముగా అయ్యి మనల్ని దేని నుండి విడిపించాడు? ధర్మశాస్త్రము నుండి విడిపించాడు. అంటే వీళ్ళకి అర్థం కాదు కొంతమందికి. ధర్మశాస్త్రం నుంచి విడిపించాడంటే ఇక దొంగతనం చేయవచ్చా, అబద్ధాలు ఆడవచ్చా, వ్యభిచారం చేయవచ్చా, ఇట్లా తిక్క ప్రశ్నలు అడుగుతారు. లేదు, నువ్వు చేస్తేనే దీవెన, చెయ్యకపోతే శాపం అనే రూల్ కింద ఉంటివి కదా. ఆ రూల్ కింద నుండి దేవుడు నిన్ను తప్పించేసి 100% చేసేసావు నువ్వు, ధర్మశాస్త్రం అనే సర్టిఫికేట్ ఇచ్చిండు. యేసు ప్రభువును నమ్మని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? నేను ధర్మశాస్త్రం చేసి ఇది సర్టిఫికేట్ సంపాదించుకోవాలా అని ప్రయాసపడుతున్నారు. అందరూ నరకానికి పోతున్నారు. మనము చేస్తేనే ఈ సర్టిఫికేట్ వస్తుంది అనే రూల్ నుండి మనల్ని యేసు ప్రభు తప్పించి, మనం దీన్ని చేయలేకపోయినా 100% ధర్మశాస్త్రం చేసేసాడు. నీ పేరేం పేరమ్మా? మిస్ అమ్మ. 100% ధర్మశాస్త్రం చేసేసింది అని సర్టిఫికేట్ ఇచ్చేసిండు మిస్ అమ్మ. చేయకపోయినా యేసు ప్రభు చేసి ఇచ్చేశాడు. ఇక నాకు చేస్తేనే దీవెన వస్తుంది అనే భయం లేదు. నువ్వు చేసేసావని యేసు ప్రభు నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు. అందుకే అన్ని ఆశీర్వాదాలు మిస్ అమ్మకు చేయకపోయినా ఫ్రీగా వస్తాయి. ఎందుకు? యేసు ప్రభు చేసి ఇస్తున్నాడు. ధర్మశాస్త్రము నుండి దేవుడు ఆమెను విడిపించాడు. ఎవడన్నా యేసు ప్రభు నమ్మలేదనుకో, వాడిని ధర్మశాస్త్రం వల్లనే తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభు నమ్మని వాడు ఏమనుకుంటున్నాడు? ఆయన చేసి నాకు ఇవ్వడమైంది, నేను చేసుకోలేనా, నాకు చేత కదా, నాకు భక్తి లేదా అనుకుంటున్నారు వాళ్ళు. సరే మరి చెయ్యండి. చేసి దీవెన పొందుతావో శాపం పొందుతావో తీర్పు దినమున తెలుస్తుంది. కానీ యేసును నమ్మిన ప్రతి ఒక్కరిని ధర్మశాస్త్రము నుండి దేవుడు విడిపించాడు. అసలు మనుషులందరినీ కూడా విడిపించాడు. కానీ వాడు మళ్ళా పోయి చిక్కుకుంటున్నాడు ధర్మశాస్త్రం కాలికి. అర్థమైందా? ఇప్పుడు మరలా అడుగుతున్న ప్రశ్న, యేసు ప్రభు శిలువ మరణము ద్వారా నిన్ను దేని నుండి విడిపించాడు? యేసు ప్రభు ధర్మశాస్త్రము నుండి విడిపించాడు.
ఇప్పుడు నీకు చేస్తేనే దీవెన కాదు, యేసును నమ్ముతేనే మొత్తం అన్ని దీవెనలు నీకు వస్తాయి. ధర్మశాస్త్రంలో ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? ఇప్పుడు కాదు, మీరు చేస్తా అంటే సున్నానే. కానీ యేసు ప్రభువుని నమ్మిన వారికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 100. 100కు 100. మనం నీతిమంతులము. ఇప్పుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి? అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమైందా? యేసు ప్రభువు మరణము మనల్ని ధర్మశాస్త్రము నుండి విడిపించింది. ఇప్పుడు నీకు డౌట్ ఎప్పుడు రాకూడదు, అయ్యో నా ప్రవర్తన కరెక్ట్గా లేదు కదా, నాకు దీవెనలు రావేమో అని అనుకుంటున్నావు. అంటే నీ ప్రవర్తన వల్ల వస్తుంది అనుకుంటున్నావా? అట్లా రాదు కదా. నేను దీవించబడ్డాను కాబట్టి, ధర్మశాస్త్రములో నాకు 100 మార్కులు దేవుడు ఇచ్చినాడు ఫ్రీగా. కాబట్టి నేనిప్పుడు నీతిమంతునికి తగినట్టుగా జీవిస్తానని మన ప్రవర్తన నేర్చుకుంటున్నాము. నిన్నటి నుండి చెప్తున్నా, నేర్చుకుంటున్నాము. కానీ మనకు 100 మార్కులు ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు ఒక మాట, నీకు ధర్మశాస్త్రంలో 100 మార్కులు వచ్చినాయి అంటే అర్థం ఏంటిదంటే అబద్ధం ఆడొద్దు అని ఉంది కదా ధర్మశాస్త్రం. అది నీవు నెరవేర్చినావని దేవుడు అంటుండా? నెరవేర్చలేదు అంటుండా? నెరవేర్చినావు. యేసు ప్రభువుని నమ్మినందుకు మిస్ అమ్మ అబద్ధం ఆడదు అనే సర్టిఫికేట్ ఉందా? నీకు ఒక పేరే, నాకు ఒక్క పేరే తెలుసు కాబట్టి నిన్నే అంటున్నామ్మా. అయితే అబద్ధం ఆడదు, అబద్ధం ఆడలేదు అని ఒక సర్టిఫికేట్ ఉంది. అంత పెద్ద సర్టిఫికేట్ పెట్టుకొని మనం రోజు అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, ఒరే నీ సర్టిఫికేట్కు తగ్గట్టుగా కొంచెం ప్రవర్తించురా అంటారు కదా ఎవరన్నా. ఇప్పుడు మనకున్న సర్టిఫికేట్కు తగిన ప్రవర్తన నేర్చుకుంటున్నాము, కానీ సర్టిఫికేట్ ప్రవర్తించినందుకు వచ్చిందా, యేసును నమ్మినందుకు వచ్చిందా? యేసును నమ్మినందుకు మనం 100% నీతిమంతులమే. అంత పెద్ద సర్టిఫికేట్ పెట్టుకొని ఇప్పుడు ప్రవర్తన మారొద్దా? మారాలి కాబట్టి మార్చుకుంటున్నాం. మన నీతి ప్రవర్తన మనం నేర్చుకుంటున్నాము, కానీ ప్రవర్తన మారితే సర్టిఫికేట్ వస్తుందా? సర్టిఫికేట్ వచ్చినందుకు ప్రవర్తన మార్చుకుంటున్నామా? మనం నీతిమంతులం కాబట్టి మన ప్రవర్తనని మార్చుకుంటున్నామా, లేకపోతే ప్రవర్తనను మార్చుకుంటే నీతిమంతులం అవుతామా? అక్కడికి రావాలా. నీతిమంతులము కాబట్టి మనము ప్రవర్తన మార్చుకుంటున్నాం. ఎందుకమ్మా అంత నీతిమంతురాలవు అని ఎవరన్నా అడిగితే, యేసు ప్రభువు నాకు ఇచ్చిన ఆయన నీతి అని ధైర్యంగా మనము చెప్పగలగాలి. సో యేసు ప్రభువు మనల్ని ధర్మశాస్త్రము నుండి విడిపించాడు. యేసు ప్రభువు నీకు ఎంత ఇచ్చాడు తెలుసా? వింటే షాక్ అవుతారు. నేను అసలు ఎవరు వాక్యానుసారమైన బోధలు చేస్తున్నారు అంటే, క్రైస్తవ బోధలు చాలామంది చేస్తారు కదా, వాళ్ళందరూ ఏం చెప్తారు? చేస్తే దీవెన వస్తుంది, చేయకపోతే శాపం వస్తుందని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు ధర్మశాస్త్రం చెప్తున్నారా లేకపోతే కృపా సువార్త చెప్తున్నారా? వాళ్ళు ధర్మశాస్త్రం చెప్తున్నారు. చేస్తే దీవెన వస్తుందని చెప్పే ఆ బోధకుడు కూడా చేస్తున్నాడు 100%. చెప్పే బోధకుడు చేయడు, వినే ప్రేక్షకులు చెయ్యరు. అందరూ శాపగ్రస్తులే. వాళ్ళు వాక్యానుసారమైన బోధలు చేయట్లే. ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్యానుసారము కాని బోధ, ఒక్క మాటలో చెప్తాను. నేను ఒక ఫ్రేజ్ చెప్తాను, మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తు లేకపోతే పాస్టర్ మోహన్ గారి వాట్సాప్లో ఆయన స్టేటస్ లాగా పెట్టుకున్నాడు, ఆయన వాట్సాప్ స్టేటస్లో చదవండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఆయన పెట్టుకున్నాడు ఇవాళ.
ఏంటిదంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. గాడ్ ఈజ్ నాట్ గివింగ్ యూ వాట్ యు డిజర్వ్. గాడ్ ఈజ్ నాట్ గివింగ్ యూ వాట్ యు డిజర్వ్, బట్ గాడ్ ఈజ్ గివింగ్ యూ వాట్ జీసస్ డిజర్వ్స్. తెలుగులో చెప్తున్నా, దేవుడు నువ్వు దేనికి అర్హుడవో అర్హురాలవో అది నీకు ఇవ్వట్లే. దేవుడు నువ్వు దేనికి అర్హురాలవో అర్హుడవో అది నీకు ఇవ్వట్లే. యేసు ప్రభు దేనికి అర్హుడో అది నీకు ఇస్తున్నాడు. ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్. God decided to give you what Jesus deserves. మరలా వినండి, దేవుడు నీవు దేనికి అర్హుడవో అది ఇవ్వట్లే. యేసు ప్రభు దేనికి అర్హుడో అది నీకు ఇస్తున్నాడు. ఒక మాట చదువుదాము, మీరు ఇది చదివి అరిగించుకోండి, డైజెస్ట్ చేసుకోండి. జాన్ చాప్టర్ 17:22. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ తండ్రితో ఈ మాట అంటున్నాడు. యోహాను సువార్త 17:22. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. తండ్రి, నీవు నేను ఎట్లా ఏకమై ఉన్నామో అట్లనే వారు కూడా మనతో ఏకమై ఉండులాగున నీవు తండ్రితో అంటుండు, తండ్రి నీవు నాకు ఏ మహిమనైతే ఇచ్చావో నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను మిస్సమ్మకి ఇచ్చేసిన. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువుకు ఏ మహిమ అయితే తండ్రి ఇచ్చాడో ఆ మహిమను యేసు ప్రభు ఆయన నమ్మిన వాళ్ళకి ఇచ్చేశాడు. యేసు ప్రభు హెబ్రీ 1వ అధ్యాయంలో ఉంటుంది, 4వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ 1:4. యేసు ప్రభుకు ఏం మహిమ ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు? యేసు ప్రభు మానవుడిగా, యేసు ప్రభు నంబర్ 1 దేవుడు, కానీ ఆయన మన కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. మానవుడిగా వచ్చిన ఆ యేసు ప్రభు కూడా మానవుడిగా కూడా ఇక్కడ యేసు ప్రభు చూడు, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో వారి ఆ దేవదూతల కంటే యేసు ప్రభు మానవునిగా అంత శ్రేష్టంగా జీవించి అంత శ్రేష్ఠుడయ్యి ఉన్నత లోకమందు మహామహుడిగా యేసు ప్రభుకి ఎంత మహిమ దొరికిందంటే దేవదూతల కంటే ఎంతో ఉన్నతుడై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం అంటే సేమ్ అదే లెవెల్లో ఆయనతో పాటు యేసు ప్రభు కూర్చున్నాడు. అది యేసు ప్రభుకి ఇచ్చిన మహిమ. యేసు ప్రభు ఏమంటుంది తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను మిస్సమ్మకి ఇచ్చేసిన అంటున్నా. అందుకే ఎఫెసీ 2:6 చదువు. ఎఫెసీ 2:6. చూడండి, యేసు ప్రభువు నందు తండ్రి అయిన దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన దేవుని కృపా మహదైశ్వర్యమును నిమిత్తము క్రీస్తు యేసునందు ఇగో ఎవరిని? యేసు ప్రభువును నమ్మిన మనలను
ఆయనతో కూడా లేపి యేసు ప్రభువుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. నిన్నెక్కడ కూర్చోబెట్టాడు? ఆయనతో కూడా. తగుతావా అంత కూర్చోడానికి? మన క్రియలను బట్టి వచ్చిందా అది? రాలే. నేను అందుకే చెప్తున్నాను,